హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజైతే మనం ఎడీనియమ్స్ ఫ్లవరింగ్ ఎలా వస్తుంది, ఎంత బాగా వస్తుంది, మనం ఎంత చిన్న కుండీ ఇస్తే అంత బాగా వస్తుంది అనేది అయితే చూద్దామండి. అలాగే కొన్ని మొక్కలను అయితే చనిపోతున్న మొక్కలు నేను ఎలా బతికించాను అనేది కూడా చూద్దామండి. ముఖ్యంగా ఎడీనియమ్స్ చూసారండి, గుత్తులు గుత్తులుగా ఇలా పుయ్యాలంటే మనం కుండీ సైజు కాదండి, మనం ఇచ్చే పోషకాలను బట్టి, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని బట్టి కూడా ఉంటుంది. మనం ముందుగా ఈ ఎడీనియమ్స్ పెంచాలంటే మెయిన్ చాలా ఈజీగా పెంచవచ్చండి ఎడీనియమ్స్. అలానే కష్టమైన మొక్కల్లో కూడా ఈ ఎడీనియమ్స్ ఒకటి. ఈ ఎడీనియమ్స్ చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, అలానే మనం ఒక్కసారి పెంచడం అలవాటైంది అనుకోండి, వాటిని పెంచడం చాలా ఈజీ. కానీ కొన్నిసార్లు అయితే చనిపోతుంటాయి కదా. అలానే మొక్క చూసారండి, ఇది సీడ్ ద్వారా వచ్చింది అండి మొక్క. ఇది ఒక మూరడ మొక్క ఉందేమో. ఈ మొక్క అయితే నేను కటింగ్ చేద్దాం అనుకున్నానండి, ప్రూనింగ్ చేసి. కానీ ఈ మొక్క ఎప్పటికప్పుడైతే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అలానే ఈ మొక్క అయితే అండి వైట్ కలర్ మీద పింక్ షేడ్ చాలా బాగుంటాయండి ఫ్లవర్స్. కానీ ఈ మధ్య కాలంలో అయితే ఫ్లవరింగ్ రావడం తగ్గిపోయింది. రీపాట్ అయితే చేశానండి, సడన్గా చూసారా ఫ్లవరింగ్ బడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఇది ట్రంక్ కుళ్ళిపోయి చనిపోతుందేమో అనుకున్నాను, కానీ సేవ్ చేసుకోగలిగాను నేనైతే. ఈ మొక్కని నేను ఎలా సేవ్ చేశాను అనేది అయితే చూద్దామండి. ముందుగా అయితే మనం ఎక్కువ ఎడీనియమ్స్లో ట్రంకే కదండి మొదలు, అది అందంగా మనం షేప్ని బట్టి అయితే మొక్క చాలా అందంగా కనిపిస్తుంది. ఇది చూసారా, ఇవి ఆటోమేటిక్గా కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి అనుకోండి కుళ్ళిపోతూ ఉంటాయి ఈ ట్రంక్స్. అసలు మెయిన్ ఎడీనియం అందమంతా ఈ ట్రంక్లోనే ఉందండి. ఫ్లవర్స్ చూసారా, ఈ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అవ్వాలంటే మొదలు బాగుంటేనే కదండి ఫ్లవర్స్ కూడా వస్తాయి. మొక్క మొదలు పాడైపోతుంది అనుకోండి, మొగ్గలు కూడా రావు. నేనే గమనించింది అయితే మొక్క అయితే డల్ అయిపోయి చాలా రోజుల నుంచి అయితే ఫ్లవరింగ్ అయితే రాలేదు. అలా 2 మొక్కలు అయితే అలా ఉండిపోయాయండి. కొంచెం నీళ్ళలో అయితే ఉంది, అది ఎక్కువ ఎండ అది వచ్చేది కాదు. వాటిని అయితే నేను ఫ్లవరింగ్స్ రావాలని చెప్పేసి పాటింగ్ మిక్స్ అది కలుపుకొని, పాటింగ్ మిక్స్ అంటే ఏం లేదండి, మన ఇంట్లో ఉండే సాయిల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే యూనివర్సల్ సాయిలే. మనకి డ్రైనేజ్ హోల్స్ అవి ఉండాలండి. ఇవి బాటిల్లో ఏం వేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారండి. బాటిల్లో అయితే ఇదివరకు మనం కొబ్బరి చిప్పలో పెట్టాం కదండి చిన్న చిన్న మొక్కలు అయితేనే ఎడీనియం మొక్కలు. అవి అయితే నేను ఇప్పుడు తీసేసి రీపాట్ చేస్తానండి. ఆ బాటిల్స్లో కానీ చిన్న చిన్న కుండీల్లో కానీ అయితే మనం వేసుకోవచ్చు. వేర్లు చూసారా చాలా బాగా వచ్చాయి. ఇవైతే ఈ బాటిల్లో పెట్టేస్తానండి. ప్రస్తుతానికి అయితే వీటికి సరిపోతుంది, మనకి చాలా ఈజీగా అయితే గ్రో అయిపోతుంది మనకి. ఎడీనియమ్స్కి ఎప్పుడు కూడానండి డ్రైనేజ్ హోల్స్ అయితే మనకి మంచిగా ఉన్నాయనుకోండి చాలా బాగా ఎదుగుతాయి. మట్టి గట్టిగా ఉన్నా కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోతాయి. ఎడీనియమ్స్లో ఉన్న ప్రాబ్లమే అది. నేను గమనించింది ఏంటి అంటే మనం ఎక్కువ ఎడీనియమ్స్ నీళ్ళలో పెట్టకూడదండి. కనీసం ఎండ అయితే ఉండాలి, ఒక 6 అవర్స్ అయినా. ఫుల్ సన్లైట్లో అయితే చాలా బాగా అయితే వచ్చాయండి నాకు ఫ్లవర్స్. మీకు చూపించాను కదా, ఆ మొక్కలు అయితే ఎప్పుడు కూడా నాకు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఈ ఎడీనియమ్స్కి హోల్స్లో ఇలా మనం ఎప్పుడు చేసుకునే విధానంలోనే ఇలా రాళ్ళు కానీ ఏవైనా పెంకులు కానీ అట్ట ముక్కలు కానీ ఇలా వేసామనుకోండి, మట్టి అయితే కింద పోకుండా ఉంటుంది, వాటర్ అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం మట్టి నింపుకొని చక్కగా మొక్కలను అయితే నాటేసుకోవచ్చండి. సీడ్స్ ద్వారా వచ్చిన మొక్కలను అయితే నేను కొన్ని మొక్కలను అయితే ఇలా నాటాను. ఈ విధంగానే ఇందులో ఏం కలిపాను అంటే అండి, కొంచెం ఊక, అలానే ఇసుక, మట్టి, కొంచెం మనకి పశువుల ఎరువు ఉంటుంది కదండి అది, వేపిండి కూడా కొంచెం వేసానండి. ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ ఉందనుకోండి అది వేయండి, లేకుంటే మనం వేపిండి అయితే వేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే కనుక ఎప్సమ్ సాల్ట్ కూడా వేయండి, కొంచెం షాక్ అయితే గురవకుండా ఉంటుంది. ఇలానే మనం రిపోర్ట్ చేసేసుకోవడమే, చాలా ఈజీగా అయితేనే. ఏర్లు చూసారండి చాలా బాగా వచ్చాయి.
ఇవి ఎడీనియమ్స్ కొంచెం ఎదగడానికి అయితే టైం పడుతుందండి. సీడ్ నుంచి అయితేను ఇవి ఇలా సీడ్ నుంచి వచ్చినవి అయితే ట్రంక్ చాలా బాగా వస్తాయి. మొదలు చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంటాయండి. మనం కొమ్మతో పెట్టిన వాటికన్నా ఇలా సీడ్తో వచ్చిందైతే బాగుంటుంది లుక్ అయితేను. ఇకపోతే ఈ మొక్క అండి చాలా ఓల్డ్ మొక్కేనండి. ఇది మెరూన్ కలరు. ఇంతకుముందు మీరు షార్ట్లో చూసుంటారు. ఈ మొక్క అయితే ఫస్ట్లో నేను పెట్టిన మొక్క కాబట్టి మట్టి నేను నార్మల్ మట్టిలో పెట్టేశానండి అప్పుడు తెలియక. ఇది 4 years పైన అవుతుంది ఈ మొక్క. కానీ ఈ మధ్యకాలంలో అయితే ఫ్లవర్స్ అయితే అస్సలు రావట్లేదు. ఏమైందో ఏంటో అని చెప్పేసి, అంటే కొంచెం ఈ మొక్క అయితే నీడలో ఉంది. దీనికి సన్లైట్ కూడా అంతగా పెద్దగా లేదు. అయినా సరే చాలా వరకు పూలు పూసేది. ఇకపోతే ఈ మధ్యకాలంలో అయితే టెర్రస్ మీద ఉన్న మొక్కలు అయితే బాగా పూస్తున్నాయి. ఇవైతే పూయట్లేదు ఏంటి అనుకున్నాను. చూసారండి మట్టి అయితే ఎంత గట్టిగా ఉందో. ఇది మార్చుదాం అనుకుంటున్నాను కానీ ఇంక మార్చకుండా అలా ఉంచేసింది మొన్ననే. ఇప్పుడైతే మార్చాల్సిన టైం అయితే వచ్చిందండి. చూసారు కదండి మట్టి ఇంత గట్టిగా ఉంది. ఈ గట్టిగా ఉంటే పాపం అది ఎలా దాని వేర్లు స్ప్రెడ్ అవుతాయి చెప్పండి. అందుకనే ఇది మొత్తం నేను మట్టి గట్టిగా ఉన్నదంతా రిమూవ్ చేసేసానండి. ఇలా రిమూవ్ చేసేసి ఈ మట్టి అంతా తీసేసి ఈ వేర్లను అయితే చాలా వరకు శుభ్రంగా వాటర్ పోసెస్ అయితే కడిగేసానండి నేను. ఇలానే ఉంచేసామనుకోండి చాలా వరకుని కుళ్ళిపోతాయండి మనకి మొక్కలు. అలానే ఫస్ట్లో అయితే ఎంతో ఇష్టమైన కలర్ అయితే పాడైపోయింది, అది చనిపోయిందండి మొక్క. అందుకని ఇవి కూడా చనిపోతాయేమో చాలా అయితే భయం వేసింది. ఇలా మొత్తం తీసేసానండి. తీసేసిన తర్వాత ఈ విధంగా మనకి ట్రంక్ చూసారా మొదలు ఎంత బాగా అయితే ఉందో కిందకి. ఎడీనియం ఎప్పుడు కూడానండి ఈ ట్రంక్ చూసారా, దీన్ని బట్టే దీని అందం చాలా బాగుంటుంది. అందంగా ఉంటాయి ఇవి పైకి మనం ఎప్పుడు రీపోర్ట్ చేసినా సరే మనం అడ్జస్ట్మెంట్ అయితే పైకి పెట్టుకోవాలండి. చూసారా శుభ్రంగా కడిగేసానండి నేను. దీంట్లో చూసారా వేరైతే ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా అయితే కుళ్ళిపోవడానికి అయితే రెడీగా ఉందండి. చిన్న చిన్నగానే లోపల అదైతే కట్ చేసి పడేసాను. మీకు కొంచెం కనిపిస్తుందా? అదిగోనండి అలాగా అవన్నీ మొత్తం తీసేసానండి కడిగేటప్పుడే. ఇంకా కొన్నాళ్ళు ఉండేలా ఉంచితే కనుక ఈ మొక్క చనిపోనేమో అండి. మొత్తం కుళ్ళిపోవడం అంటూ వచ్చిందనుకోండి ఇందులో ఒకసారిగా కుళ్ళిపోతుంది. మనం చిన్నగా గమనించుకున్నప్పుడే ఇలా ఫ్లవర్స్ రాకుండా కొంచెం తేడాగా ఉన్నప్పుడే మనం గమనించుకుని తీసేసుకున్నాం అనుకోండి మొక్కనైతే సేవ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సేవ్ చేశానండి మొక్కనైతేని. ఇలానే ఇంకొక మొక్క కూడానే అవి కిందనే ఉన్న మొక్కల్లో అదొక మొక్క. ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అయితే రిపోర్ట్ చేశాను. ఈ మొక్క కొంచెం టైం అయితే పడుతుందండి మొక్కలు పూలు రావడానికి. ఇదైతే ఇంకా లేదు. ఇంతకుముందు రిపోర్ట్ చేసింది అయితే అలానే మొక్కకి మొగ్గలు అవి రాకుండా ఆకులు కూడా కొంచెం ఒళ్ళిపోయినట్టుగా అయిపోయి ట్రంక్ దగ్గర అయితే నల్లగా మారిపోయినట్టుగా ఉన్నప్పుడు కానీ లేకుంటే ఫ్లవర్స్ అది రాకుండా ఉన్నట్టుగా కానీ ఉంటే కనుక మీరు రీపోర్ట్ చేసుకుని చక్కగా అయితే ఫ్లవర్స్ని ఇలా తీసుకోవచ్చండి. చక్కగానే ఈ విధంగా అయితే చేయండి. ఇదండి మన ఎడీనియమ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కనుక ఉంటే కనుక మనం రీపోర్ట్ అయితే చేసుకుని మొక్కనైతే సేవ్ చేసుకోండి. చూసారు కదా ఇలా చిన్న చిన్న బడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మీరు కూడా ముందుగానే గమనించుకుని అయితే రీపోర్ట్ చేసుకోవడం మంచిది. ఈ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తానండి ఎంత బాగున్నాయి అనేది. చూసారు కదా ఇదండి మన ఎడీనియము.